ప్రతి సంవత్సరం హైదరాబాద్లో పుస్తకాల పండుగ జరుగుతుంది. అందులో రకరకాల పుస్తకాలు అన్నీ ఉంటాయి. ప్రపంచంలో ది బెస్ట్ పుస్తకాలన్నీ హైదరాబాద్ పుస్తకాల పండుగలో దొరుకుతాయి. అయితే ఇవి హ్యాపీగా జరుగుతున్న క్రమంలోనే ఒక 2 పుస్తకాలు వివాదాన్ని తెచ్చిపెట్టాయి. అందులో వీక్షణ అనే స్టాల్ మీద దాడి కూడా జరిగింది. వాళ్ళొచ్చి హిందూ హిందూ రక్షకులు వాళ్ళొచ్చి మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ బుక్ మీరు అమ్మొద్దు అని చెప్పి ఒక పుస్తకం మీద వివాదం తెచ్చిపెట్టారు. అదేం పుస్తకం? ఎందుకు అక్కడ వివాదం జరిగింది అనే విషయాలు మనతో పాటు వేణుగోపాల్ గారు ఉన్నారు. వారు ఉండగానే అది జరిగింది. వారి మీదే జరిగింది అని చెప్తున్నారు. ఒకసారి కనుక్కుందాం ఏం జరిగిందో. హలో అండి. యాక్చువల్‌గా అసలు ఆ రోజు ఏం జరిగింది మీ షాప్ దగ్గర? 10 రోజుల పాటు బుక్ ఫేర్ చాలా బాగా జరిగింది. లాస్ట్ డే సండే కాబట్టి బాగా రష్ ఉంది. అప్పుడు మా స్టాల్‌లో వీక్షణం స్టాల్‌లో నేనున్నాను. ఒక 20, 30 మంది గుంపు లోపల ఉన్నారు. వాళ్ళలో నుంచి ఒకతను దురుసుగా "ఈ పుస్తకం ఎట్లా అమ్ముతారు మీరు?" అని లేవనెత్తాడు. "ఈ షాప్ ఓనర్ ఎవరు?" అని అడిగాడు. నేను లేచి నిలబడి "ఎవరండి?" అని అన్నాను. ఆయన బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే ఒక పుస్తకం ఎత్తి "ఇది ఎట్లా పెడతారు? ఇది హిందువులను కించపరిచేది" అన్నాడు. ఆ పుస్తకం ఇంగ్లీష్‌లో 30 ఏళ్ల కింద వచ్చింది. అది పబ్లిష్ చేసిన వాళ్ళ పబ్లిషర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ పుస్తకం ఇంకో 30 షాపుల్లో ఉంది. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? కాకుండా మేము అన్నీ అమ్ముతాము. అన్నీ అంటే అన్నీ అమ్ముతాము. దీని మీద మీరు వ్యతిరేకంగా రాస్తే అది కూడా అమ్ముతాము. అట్లాగే వేరే షాపుల్లోకి వెళ్ళి చూస్తే మీరు ఇతర మతాలను అవమానించే ఉంటాయి, ప్రజలను అవమానించే ఉంటాయి, ఎన్నో ఉంటాయి పుస్తకాలు. ఇక్కడి నుంచి ఆయన చర్చను పక్కకు తీసి "నీ పేరేంటి?" అన్నాడు. చాలా దురుసుగా మాట్లాడాడు. నేను నా పేరు చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వు హిందువు కావా? నీకు హిందూ మతం మీద అభిప్రాయం లేదా? అన్నాడు. అప్పుడు నేను హిందూ మతం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936లో రాసిన మాట ఉంది. 36 నుంచి ఆయన చనిపోయే 56 వరకు అనేక సార్లు రాసిన మాట అది. ఆ మాట "హిందూ మతం దుర్మార్గమైనది" ఆ మాట అన్నాను నేను. ఆ మాట పెరియార్ అన్నాడు, తెలుగులో అనేక మంది రచయితలు అన్నారు. నా అభిప్రాయం కూడా అదే. నేను చరిత్ర విద్యార్థిగా, సామాజిక శాస్త్ర విద్యార్థిగా ఒక అస్పృశ్యత చెప్పే మతం, కొంతమంది ప్రజలను పాదాల నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు సేవకు మాత్రమే ఉండాలి అనే మతం, కొంతమంది ప్రజలు ఎటువంటి పేర్లు పెట్టుకోవాలో రాసిన మనుస్మృతి, అందువల్ల ఈ మతం దుర్మార్గమైనది అని నేను అన్నాను. ఇదంతా నిజానికి ఆ పుస్తకం అనేది సాకు, నాతో చర్చ అనేది సాకు. ఇదంతా రికార్డు చేసి తర్వాత వైరల్ చేసి నా మీద టార్గెట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. అందువల్లనే ప్రారంభం నుంచే ఆయన వీడియో తీస్తున్నాడు. మేము వీడియో ఆపలేకపోయాం. నిజానికి అట్లా వీడియో తీయడం అనేది సైబర్ నేరం. ఎవరినైనా ఒక ఇంట్లోకి వచ్చి వాళ్ళ ప్రాంగణంలోకి వచ్చి వాళ్ళ అనుమతి లేకుండా వీడియో తీయకూడదు. అట్లా తీసి ఆ మర్నాటి నుంచి దాన్ని పెట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ అయ్యి కొన్ని లక్షల మంది చూశారు. నాకు కొన్ని వందల బెదిరింపు కాల్స్ వచ్చాయి, బూతుల కాల్స్ వస్తున్నాయి. ఫేస్బుక్ మీద, వాట్సాప్లో నా బొమ్మలు పెట్టి నన్ను చంపండి, కొట్టండి, పెట్రోల్ బస్ తగలబెట్టండి, ఇటువంటి మాటలన్నీ వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్కు ఇది అలవాటే. కల్బుర్గిని చంపారు, గౌరీ లంకేష్ను చంపారు, నరేంద్ర దబోల్కర్ను చంపారు, గోవింద పన్సారిని చంపారు, భిన్నాభిప్రాయాన్ని చంపుతారు. కనుక ఇది జరిగిన ఘటన. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు చెప్పగలరా? నేను గత 40 ఏళ్ళుగా రచయితగా ఉన్నాను. 15-20 ఏళ్ళుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మీద రాస్తున్నాను. కాషాయ సారం అని ఆర్ఎస్ఎస్ మీద ఆర్ఎస్ఎస్ చరిత్ర పుస్తకం రాశాను. మనుస్మృతి మీద 7 పార్ట్స్ వీడియో చేశాను మా మహువా మీడియాలో. అది చాలా వేలాది మంది, లక్షలాది మంది చూశారు. వాళ్ళ కోపం వచ్చింది. అందువల్ల సంఘ్ పరివార్ మీద రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, దుర్మార్గాల మీద ప్రతి నెల నా పత్రికలో సంపాదకీయాలు రాశాను. 10 ఏళ్ళు గడిచిన తర్వాత 10 ఏళ్ల సంపాదకీయాలు కలిపి విద్వేషపు విశ్వగురు అని పుస్తకం వేశాను. ఇది వాళ్ళకు నా మీద కోపం ఉండడానికి కారణం.